అండి నమస్తే. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసన ఫుడీస్. ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతి స్టైల్‌లో మెత్తటి దూది లాంటి ఇడ్లీ, అలానే క్రిస్పీ దోస ఒకే పిండితో తయారు చేసుకోవచ్చు. అలాంటి 2 ఇన్ 1 బ్యాటర్‌ని ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చిన్న టీ గ్లాస్ అంతా 3 గ్లాసులు రైస్ వేసుకోండి. మీ దగ్గర స్టోర్ రైస్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇడ్లీ, లేదంటే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. మీరు మెజర్మెంట్కి చిన్న గ్లాస్ అయినా లేదన్నా కప్ అన్న పెట్టుకోండి. ఇలా 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాక ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. ఇలా తెల్లగుళ్ళు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇలా సపరేట్గా వేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న బియ్యం, మినపగుళ్ళు ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా బియ్యం, మినపగుళ్ళు వాష్ చేసుకున్నాక నీళ్ళు వేసుకొని ఒక 5 గంటల వరకు నానపెట్టుకోవాలి. మిక్సీ చేసే 5 నిమిషాల ముందు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాస్ అటుకులు తీసుకొని నానపెట్టుకోవాలి. చూసారు కదా, 5 గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోద్ది. పప్పు, బియ్యం కూడా బాగా నానే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా రైస్ వేసుకొని కొన్ని నీళ్ళు వేసాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టే ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కనున్న బౌల్లోకి వేసుకోండి. సేమ్ మళ్ళీ అదే మిక్సీ జార్లో మినపగుళ్ళు, నానపెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొన్ని నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మినప్పిండి కూడా ఇలా స్మూత్గా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మొత్తం కలిసేలా చేత్తో బాగా కలుపుకోండి. పిండి మొత్తం కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 8 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా పులిస్తేనే ఇడ్లీ, దోశ బాగా వస్తాయి. 8 గంటలు అయ్యాక చూసారు కదా, పిండి బాగా పొంగింది. ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. పిండి ఫెర్మెంట్ చేసుకుంటేనే ఇడ్లీ, దోశ బాగా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు నా ఫేవరెట్ పల్లీ చట్నీ చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్నాక మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పల్లీ కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీ, పచ్చిమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అలానే పచ్చిమిర్చి కూడా ఇలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి. చిన్న ముక్క సైజ్ అంతా బెల్లం. ఇలా బెల్లం వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రేకల కింద వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని స్మూత్గా చట్నీలా చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి. పల్లీ చట్నీ చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ లైట్గా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ప్లేట్స్ అన్నిటికి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక గరిటతో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇడ్లీలా వేసుకోండి. పై వరకు కాకుండా సగం వరకు వేసుకోండి, ఎందుకంటే ఇడ్లీ ఉడికినప్పుడు పైకి పొంగుతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇడ్లీ ఉడికేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఒకసారి ప్యాన్ నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నాక సేమ్ అదే పిండి తీసుకొని 2 గరిటెలు పిండి వేసుకోండి. ఇలా పిండి వేసుకున్నాక పల్చగా దోశలా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ చుట్టేపులు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టే ఇలా బ్రౌన్గా కుక్ అయినట్టు కనిపిస్తే అప్పుడు రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్నాక ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోద్ది.
2 సైడ్స్ కూడా ఈవెన్గానే కుక్ చేసుకోవాలి. చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా బాగా వచ్చిందో. ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే కుక్ చేసుకోవాలి. ఇలా పల్చగా వేసుకుంటేనే దోశలన్నీ క్రిస్పీగా బాగా వస్తాయి. మీరు ఎన్ని దోశలు వేసుకున్నా దోశలన్నీ కూడా ఇలానే క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా అన్ని దోశలు ఇలానే వేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి ఇడ్లీ ఉడికిందా లేదా అని. చెక్ చేసుకునే ముందు హ్యాండ్ తడి చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారు కదా హ్యాండ్కి అయితే ఏం టచ్ అవ్వట్లేదు, అంటే ఇడ్లీ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు ప్లేట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఇడ్లీలన్నీ మెత్తగా దూదిలా బాగా వచ్చాయి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉన్నాయి ఇడ్లీలు. ఒకసారి పల్లీ చట్నీ కూడా ట్రై చేయండి. చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఈ పల్లీ చట్నీ అయితే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా తిరుపతిలో ఉన్నట్టే సేమ్ దూదిలాంటి మెత్తటి ఇడ్లీ, అలానే క్రిస్పీ దోశ. ఒక పిండితో 2 బ్రేక్ఫాస్ట్లు ఈజీగా చేసుకోవచ్చు. ఒక దెబ్బకి 2 పిట్లు అన్నట్టు ఒక పిండితో 2 బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు. చూసారు కదా ఇడ్లీ దోశ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.